చాలా బాగా పెడతారు. వాళ్ళు ఏంటంటే డబ్బు చూసి ఓ బీటెక్ చేసి కూడా వ్యవసాయం చేస్తున్నారంటే గ్రేట్ అండి మీరు. చాలా గ్రేట్. కొంతమంది బీటెక్ చేసాను కాదు అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు. మన సైడ్ వాళ్ళు వేరు, ఇక్కడ వాళ్ళు కొంచెం వేరు వేరే ఏరియాలో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కొంచెం మైండ్ సెట్ ఏమంటే డిఫరెంట్గా ఉంటుంది. మీడియాలు ఇవన్నీ మాట్లాడకూడదు. ఓకే, మంచిదే కదండి. దీనికి మించింది ఏమీ లేదు. మనం ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు. పంట పండించుకొని ఆ పంటని అమ్మి మనం కూడా అదే తిని హ్యాపీగా ఉంటాం. జాబ్ అనుకోండి, 8 గంటల జాబు లేదంటే 9 గంటల జాబు, టైంకి వెళ్ళాలి రావాలి, ఇంకా లేనిపోని హెడేక్స్ అన్నీ ఉంటాయి. మేము చేస్తున్నాం కదా ఇప్పుడు, మాకు కూడా తెలుసు. టైంకి వెళ్ళకపోతే వాళ్ళు అక్కడ ఒప్పుకోరు. ఇక్కడ మన ఓన్ అనుకో, ఎట్లా అంటే మన ఇష్టం. ఒక 3 నెలలు వర్క్ చేసుకున్న మిగతా టైం అంతా మీరు హ్యాపీగా ఉంటారు కదా. వ్యవసాయం అంటే అదే సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదనుకో ఎవరి డే ఇంకా వెళ్ళాల్సిందే, టైం టు టైం వర్క్ చేయాల్సిందే. ఎవరి పని వాళ్ళకి కష్టము, కానీ చెప్తున్నాను వ్యవసాయం బిజినెస్ అంటే అది మన ఓన్ కాబట్టి మనం నచ్చితే సపోజ్ ఇవాళ పొలంకి వెళ్ళాలంటే వెళ్తాము, లేదు కొంచెం ఒంట్లో బాగాలేదంటే ఉండిపోతాం. అదే మామూలుగా అయితే అలా కాదు, వెళ్ళాల్సిందే కంపల్సరీ. 9 o'clock అంటే 9 o'clock లాగిన్ అవ్వాలంటే 9కి లాగిన్ అవ్వాల్సిందే. నువ్వేమన్నా సరే హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ప్రతిరోజు అయితే లీవ్ తీసుకోలేము కదా, వెళ్ళాల్సిందే. 9 to 6 లేదంటే 11 to 7 అట్లా టైమింగ్ ఉంటే ఆ టైంలో కంపల్సరీ వెళ్ళాలి. ఓకే ఓకే, ఆర్గానిక్ ఫార్మ్స్ అండి చేసేది. ఓకే, మంచిదేనండి. ఏదైనా సరే మనం ఓన్గా చేసుకున్నది అది వేరు, జాబ్కి వెళ్ళేది వేరు. మేము ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మాకు అవి ఇబ్బంది ఏంటనేది తెలుస్తుంది. ఓకేనండి. ఏంటి నాన్న అంతే, కరెక్టే. తప్పదు ఇక. మీ సిటీలో అనుకుంటాం సిటీ వచ్చేస్తే హ్యాపీగా ఉండొచ్చు. సిటీలో ఏంటి ఉంటాయిలేండి చాలా, కొన్ని మాట్లాడకూడదు మీడియా కాబట్టి. సిటీలో బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా తిరగొచ్చు, అట్లా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చినాక మామూలుగా మిడిల్ క్లాసు ఇట్లా చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళకైతే ఇదంతా కుదరదు. కంపల్సరీ టైం టు టైం డ్యూటీకి వెళ్ళాల్సిందే, రావాల్సిందే. కష్టమే. ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి లేదంటే ఫంక్షన్స్ ఉన్నాయి, సెలవు కావాలంటే అర్జెంటుగా దొరకదు. కొన్ని మిస్ అవ్వాల్సి వస్తుంది, చాలా మిస్ అవ్వాల్సి వస్తుంది. అట్లా అన్నమాట. అది ఏమంటే అనుభవంతో చెప్తున్నా. నేను కూడా సాఫ్ట్వేర్ కంపెనీలోనే చిన్న జాబ్ చేస్తాను కాబట్టి చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇంపార్టెంట్ వాటికి కూడా మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు మీరు గుంటూరు అంటే రాజుగారు, నేను యాక్చువల్గా కోటప్పకొండ గుడికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా పెట్టాను, చూసుండొచ్చు మీరు. అక్కడ గుంటూరు చిలకలూరుపేట అక్కడ పెళ్ళికి వచ్చినప్పుడు కరెక్ట్గా ఈరోజు మేము అక్కడ ఉన్నాము. ఇవాళ రోజునే మేము గుంటూరులో ఉన్నాము. 17th 16th మ్యారేజ్ నైట్ అయింది, 17th గుంటూరులో ఉన్నాము. గుంటూరులో రిసెప్షన్ జరిగింది అనమాట. రిసెప్షన్కి అక్కడ వచ్చాము. అక్కడ వచ్చేటప్పుడు కోటప్పకొండ గుడికి వెళ్ళాము మేము. చాలా అంటే చాలా బాగుంది. మీరు గుంటూరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. సరేనండి, ఇంకా చాలాసేపు నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్.